హలో ఆల్, వెల్కమ్ టు చోటా కథ. కొన్నిసార్లు కొన్ని సినిమాల్లో తీసుకునే క్రియేటివ్ లిబర్టీలు చాలా పెద్ద దారుణాలకి దారితీసారు తెలుసా. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరందరూ బాయ్స్ సినిమా తీసారా? శంకర్ గారు డైరెక్ట్ చేసిన సినిమా బాయ్స్. అదే మాకు ఒక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా ఆ పాట ఉంటుంది, కరెక్ట్. ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుంది. అక్కడ ఒక కమెడియన్కి ఏ రోజు ఏ గుళ్ళో ఏ ప్రసాదం పెడతారు అనేది ఒక లిస్ట్ ఉంటుంది. దాన్ని ఆయన ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అంటుంటారు. అందులో పలానా రోజు పలానా గుడిలో ప్రసాదం, పలానా రోజు పలానా చర్చిలో ప్రసాదం, అలా పలానా రోజు పలానా మసీద్ దగ్గర ప్రసాదం అన్న డైలాగ్ ఉంటుంది. ఆ డైలాగు మొత్తం షూట్ చేశారు, అంతా అయిపోయింది. ఈ సినిమా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చేయడానికి రెహమాన్ గారు స్టూడియోకి వచ్చినప్పుడు రెహమాన్ గారు చూసి, ఏమండి ఈ లైన్కి వచ్చే ఇబ్బందిగా ఉందండి, వద్దండి అన్నాడట. ఎందుకంటే ఆ లైన్లో ఆ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్ అన్న డైలాగ్లో ఏముందంటే, పలాని రోజు పలానా మసీద్ దగ్గర పలానా ఏఆర్ రెహమాన్ గారు అమ్మగారు అందరికీ ఫ్రీగా భోజనాలు పెడతారు అన్న డైలాగ్ ఉంటుందట. అది విని రెహమాన్ గారు, ఏమండి అంటే మేము చేసేది చాలా పర్సనల్, మేము పొరపాటు కూడా పబ్లిసిటీ చేయమండి, ఎవరైతే ఆపదలో ఉన్నారో అవసరంలో ఉంటారో వాళ్ళకి మేము వీలైనంత సహాయం అందిస్తాం, ఇది పబ్లిసిటీ వద్దండి అంటూ రెహమాన్ గారు అన్నారంట. కానీ దానికి శంకర్ గారు, బాబు ఇక్కడ పలానా రెహమాన్ గారు వాళ్ళ పర్సనల్ లైఫ్లో వాళ్ళకి సంబంధించిన పర్సనల్ విషయాలు చెప్పడం లాంటివి కాదండి, ఆ సినిమాలో ఆ సీన్ ప్రకారంగా ఆ డైలాగ్ అనేది చాలా క్రూషియల్, సో ఖచ్చితంగా ఇది నేను ఉంచి తీరాల్సిందే అన్నారట. రెహమాన్ గారు నేను కంఫర్టబుల్ కాదు అన్నారట. శంకర్ గారు తప్పదండి ఇది వర్క్లో చేయాల్సిందే అన్నారట. అప్పుడు రెహమాన్ గారు, దట్స్ ఇట్, దిస్ ఇస్ నాట్ నైస్, ఇది నేను రిక్వెస్ట్ చేసినా సరే శంకర్ గారు అసలు ఒప్పుకోవట్లేదు, సో గోయింగ్ ఫార్వర్డ్ ఇంక నేను ఇంత పని చేయను అంటూ వాళ్ళిద్దరికీ మనస్పర్ధలు వచ్చి, అంటే శంకర్ అండ్ రెహమాన్ జెంటిల్మెన్ సినిమా నుంచి బాయ్స్ వరకు ప్రతి సినిమా ప్రతి పాట బ్లాక్ బస్టరే. కానీ ఆ సినిమాలో ఆ టైంలో జరిగిన ఆ గొడవ వలన వాళ్ళిద్దరూ ఇంకోసారి కలిసి పనిచేయము అంటూ డెసిషన్కి వచ్చేసారట. సీరియస్గా శంకర్ గారు, సినిమా కోసం అండి, పర్సనల్గా మిమ్మల్ని నేను ఉద్దేశించి అనలేదంటూ ఆయన. రెహమాన్ గారు, సినిమా కోసమే, అయినా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి పర్సనల్ ఆబ్లిగేషన్ మీద అయినా సరే దాన్ని మ్యూట్ చేయండి కనీసం, అంటే తొలగించకపోయినా కనీసం మ్యూట్ అన్న చేయండి అంటూ ఈయన. ఇద్దరూ తగ్గల. అలా ఒక ఎక్సైటింగ్ కలయిక ఆగిపోయింది. కానీ ఈ ఎక్సైటింగ్ కలయిక మళ్ళీ కలిసింది. దానికి సంబంధించిన కథ చోటా కథగా మరోసారి నేను చెప్తా. అప్పటి వరకు చూస్తుండండి చూడండి న్యూస్.